తెలంగాణ ప్రజలు ఇవాళ చంద్రశేఖరరావు కేటీఆర్ అంటున్నాడు కారు ఖరాబ్ అయింది, షెడ్డుకు పోయింది, మళ్ళీ వస్తుందని. నేను చెప్పదలుచుకున్నా, మీకందరికీ తెలుసు కారు ఖరాబ్ అయి కార్ఖానకు పోయింది, ఇక అది బాగుపడదు, మళ్ళీ రాదు. జుమ్మెరాత్ బజార్లో తూకానికి తూకం వేసి అమ్మాల్సిందే, కారు గతి లేదు. ఇవాళ కారు లేదు కాబట్టి బస్ వేసుకొని బయలుదేరి. నేను చూస్తాం ఏం చేస్తాడో కేసీఆర్ అని. ఏమి లేదా, మీరు బస్ యాత్ర ఒక్కసారి చూడండి. తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంటే వెనకటికి ఎవడో ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట, వానికాడ చూసింది లేదు, చేసింది లేదు. ఇవాళ చంద్రశేఖరరావు బస్సు యాత్ర కూడా తిక్కలోడు తిరునాళ్ళు పోయినట్టే ఉంది తప్ప ఇంకొక మాట లేదు. ఆయన నిన్న నిజాం ఖమ్మంలో ఒక మాట చెప్తున్నాడు, అయ్యా కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావు, బీజేపీకి 200 వస్తాయి. 200 వచ్చినప్పుడు తెలంగాణలో ఆయన 12 సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో చేరి నామ నాగేశ్వరరావుని మంత్రిని చేస్తాడంట. మరి నేను చెప్పింది ఏందా, ఇన్ని రోజులు బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం జరిగింది, ఈడ సీటు బీజేపీకి వదిలిండు. అదే విధంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్, కరీంనగర్ లాంటి సీట్లు బీజేపీ వాళ్లకు అంతర్గతంగా చీకటి ఒప్పందంతో గెలిపించాలి. ఇంకొన్ని సీట్లల్లా ఖమ్మము, నల్గొండ లాంటి సీట్లల్లా, మెదక్ లాంటి సీట్లల్లా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ను గెలిపించాలి, కాంగ్రెస్ను ఓడించాలి అని కుట్ర చేస్తున్నారు. నేను ఇవాళ చంద్రశేఖరరావును అడగదలుచుకున్నా, మీడియా మిత్రులారా మీరు కూడా రాసుకోండి, ప్రధానంగా చూపించండి. కేసీఆర్ను ఇండియా కూటమిలోకి రానియం, కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ తోని లేపి అవతలేస్తాం. కేసీఆర్ను కాదు, కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాళ్తే కూడా మా కార్యకర్తలు కాల్చి అవతల పడేస్తారు. మా దగ్గరికే రానియం. మరి 12 సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? ఎవరితో చేస్తాడా కేసీఆర్? అంటే ఎన్డీఏతోనే కదా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అని చెప్తుండు కదా. మొన్న 10 ఏళ్ళు బీజేపీతోనే కదా ఆయన ఉన్నది. ఈ చట్టాలు వచ్చినాడు పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది ఆయనే కదా. నరేంద్ర మోడీని ఇడికి పిలిపించి మాకు నిధులేమొద్దు, నీ ప్రేమ ఉంటే చాలు, నీ ప్రేమలో అమరుణ్ణి అయిపోతా నేనని చెప్పింది చంద్రశేఖరరావు కాదా? గజ్వెల్లో మిషన్ భగీరథ ప్రారంభించినప్పుడు చంద్రశేఖరరావు చెప్పింది ఇదే కాదా? మాకు నిధులొద్దు, నీ ప్రేమ ఉంటే చాలు అని. ఇవాళ మరి అదే చంద్రశేఖరరావు ఆయన మాట్లాడుతున్నాడు ఏమని, రాబోయే ఎన్నికలలో హంగ్ పార్లమెంట్ వస్తుంది, నేను కేంద్రంలో చేరుతా, నామ నాగేశ్వరరావుని మంత్రిని చేస్తాను. ఇంత స్పష్టంగా బీజేపీతో ఒప్పందం చేసుకొని బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఒకరి మీద ఒకరు పోటీ చేసినట్టే చేసి ఏనకంగా ఒప్పందంతో కాంగ్రెస్ మీద కుట్ర చేస్తారు. ఈ కుట్రలన్నీ చూసే మా కమ్యూనిస్టు సోదరులు, మా కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా గెలిపించాలి, ఈ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడాలి అని సిపిఐ సిపిఎం కోదండరామ్ గారు ఇవాళ మనకు మద్దతుగా నిలబడ్డారు. అందుకే మిత్రులారా మీకందరికి నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం ఎవడో ఆశామాసిగా తెచ్చింది కాదు. ఇవాళ ఈ కుర్చీలు మా తాతలు ముత్తాతల నుంచి మాకు వచ్చింది కాదు. ఈ కష్టం మీది. మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా 3 రంగుల జెండాను మోసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. అందుకే ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చింది. అందుకే మీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు పేదవాళ్లకు ఉచితంగా ఇచ్చింది. అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు 500 రూపాయల సిలిండరే కాదు, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, 22,500 కోట్లతోని పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చింది. అందుకే ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు చూడాలి, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి అని 200 యూనిట్లు ఉచితంగా ఈ ప్రభుత్వం మీకు ఉచిత కరెంట్ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమమే నియామకాలు. తెలంగాణ నిరుద్యోగులకు వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులని
ఈ ప్రభుత్వం ఆదుకున్నది. బీసీ జనాభా లెక్కలు కట్టమని చెప్పింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 రోజుల్లో బ్రహ్మాండమైన పథకాలు చేసి